ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనవడి దేవాంశ్ లోకేష్ గారి కుమారుడు తన పుట్టినరోజు ఆ కార్యక్రమం అండ్ దైవ దర్శనం కోసం అని చెప్పి తిరుమల వెళ్ళారు. ఈరోజు మీడియాలో అండ్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ మొత్తం ఇవే ఫోటోలే, రకరకాల పిక్స్, రకరకాల వీడియోలు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే మహాద్వార దర్శనం అవకాశం ఉన్నా దేవుని ముందు అందరూ సమానమే అని మామూలుగా క్యూ లైన్లలో ఆ క్యూ లైన్ దారిలో వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు అని ఈ ఫోటోలు కూడా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. మామూలుగా పెద్ద పెద్ద స్థానాల్లో, రాజ్యాంగబద్ధమైన స్థానాల్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా మహాద్వారదం అంటారు కదా, ఆ ద్వార దర్శనం ఉంటుంది. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలో ఉన్న వాళ్ళు మహాద్వార దర్శనం. ఎందుకని ఇటువంటి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు కనుక దర్శనానికి వెళ్ళి వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళతో పాటు వాళ్ళ భద్రతా సిబ్బంది అంతా వెళ్ళాలి. సో ఈ పెద్ద మనుషులు అక్కడ ఉన్నంతసేపు మొత్తం ఆ ప్రాంగణం, ఆ పరిసరాలు అంతా కూడా భద్రతా గుప్పెట్లోనే ఉంటుంది. దాని ద్వారా సామాన్య భక్తులు ఇక్కట్ల పాలవుతారు. సామాన్య భక్తులు ఆ ఆధ్యాత్మిక ఫీల్ అనేది వాళ్ళు పొందలేరు, వాళ్ళకి లేనిపోయిన ఇబ్బందులు. అందుకని డైరెక్ట్గా మహాద్వార దర్శనంతో స్వామివారి దర్శనం చేయించేసి అక్కడి నుంచి తీర్థప్రసాదాలు ఇచ్చి పంపించేస్తారు. అది జనరల్గా ఎప్పుడైనా జరిగేది. కానీ చంద్రబాబు నాయుడు గారు మహాద్వార దర్శనం అని కాకుండా అందరూ సమానమే దేవుని మంది అని చెప్పి క్యూ లైన్లో వెళ్ళారు. క్యూ లైన్ అంటే జనాలు వెళ్ళే క్యూ లైన్ కాదు, మామూలుగా వెళ్ళే డైరెక్ట్ క్యూ లైన్ ఉంటుంది కదా, జనాలందరినీ ఆపేసి వీళ్ళే పోతూ ఉంటారు. ఆ క్యూ లైన్లలో వెళ్ళారు. మా చంద్రబాబు గారి గొప్పతనం అది ఇది అని చెప్పి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా పోస్టులు వేసుకుంటూ పోతే దీని కింద ఒక్క పాజిటివ్ కమెంట్ లేదు, ఒక్క పాజిటివ్ కమెంట్ కూడా ఉండదు. ఎందుకని అందరి ముందు సమానమే అని చెప్పి సామాన్య జనాల్లో కలిసిపోయినారా? వీళ్ళు మాత్రమే పోతే జనాలందరినీ ఆపేశారు. అందులో మాత్రం ఇక మహాద్వార దర్శనం చేసుకోవచ్చు కదా, మళ్ళీ క్యూలలో నడుచుకుంటూ పోవడం ఎందుకు వాకింగ్ లాగా అని చెప్పి నెటిజన్ల కమెంట్లు కూడా. వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టినటువంటి ఈ పోస్ట్లే చూడండి, జనాలందరూ సమానం అంటారు, మరి మీరు మాత్రమే వెళ్ళినారు కదా దర్శనానికి, ఎక్కడ కావాలంటే అక్కడ ఫోటోలు తీసుకున్నారు, నచ్చినంతసేపు ఉన్నారు, సామాన్య జనానికి అది సాధ్యమవుతుందా, ఎందుకు పోలుస్తారని ఒక నెటిజను, క్యూ కాంప్లెక్స్లో కెమెరాలో చేస్తారని ఇంకో నెటిజను, దేవుడి ముందు అందరూ సమానం అనే సూత్రాన్ని పాటిస్తే జనాలు లేకుండా మీ ఫ్యామిలీ ఒకటి ఎందుకు వెళ్తుంది, జనాలతో కదా కలిసి వెళ్ళాల్సింది, వాళ్ళని ఆపేసి వీళ్ళే వెళ్తున్నారంటే అందరూ సమానం కాదు అనే కదా అని చెప్పి కొందరు వరుస పెట్టి లోపల కెమెరాలు ఎట్లలో చేశారా అని, దేవుని మీద అందరూ సమానమైతే జనాలు ఉన్న క్యూ లైన్లలో పోవాలి కదా, మరి సపరేట్ మీరు మాత్రమే ఎట్లా వెళ్తున్నారు అందరిని ఆపేసి అని రకరకాలుగా కమెంట్లు కూడా. నిజమే కదా, మహాద్వార దర్శనం చేసుకొని వచ్చేస్తే త్వరగా అయిపోతుంది, మిగిలిన భక్తులకి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ రకరకాల ఫోటోలు, రకరకాల వీడియోలు తీసుకుంటూ క్యూ లైన్లలో పోయినంత మాత్రం దేవుని ముందు అందరూ సమానం అవ్వరు. జనాలతో కలిసిపోయి ఆ మాటలు అంటే సరిపోతాయి. సరే, ఇప్పుడు చంద్రబాబు సార్నేమి జనాల్లో కలిసిపోమని ఎవరు చెప్పట్లే. ఆడ అవకాశం ఉంది మహాద్వార దర్శనం, ఉపయోగించుకోకుండా రకరకాల ఫోటోలు, వీడియోలు, సామాన్యులాగా పోయారు అని చెప్పి ఇదంతా తెలివేసినందుకు సామాన్యులాగా పోలేదు కదా, అందరినీ ఆపేసి కదా పంపించారు అన్నది నెటిజన్ల పాయింట్. అనవసరంగా అక్కడ జనాన్ని కూడా వీళ్ళు గంటల నుండి ఇబ్బంది పెట్టారు కదా అన్నది పాయింట్. నిజమే కదా.